నమస్తే, నేను ఇందు. ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్కి సంబంధించిన నిత్యావసర వస్తువులని రేషన్ షాప్ల ద్వారా అయితే ఘనంగా ప్రారంభించింది. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా నిత్యావసర వస్తువులను అయితే పంపిణీ చేస్తుంది. సరే, దీనికి సంబంధించి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, స్వయంగా వాళ్ళే వచ్చి ప్రజలకైతే అందిస్తున్నారు. సో అంతకుముందు చూసుకుంటే జగన్ ప్రభుత్వం అయితే ఈ సరుకులని, రేషన్ సరుకులను అయితే హోమ్ డెలివరీ చేస్తుంది. సో ఇప్పుడైతే రేషన్ షాప్ల ద్వారా అయితే ఇది అందిస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఒకటి ఎందు సార్, ఇంటింటికి సరఫరా చేసింది జగన్ ప్రభుత్వం అనే దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇంటింటికి సరఫరా చేయలేదమ్మా, వీధి వీధికి సరఫరా చేసింది. ఒక వ్యాన్లు పెట్టారు. ఆ వ్యాన్లు కొన్ని అక్కడ తీసుకెళ్ళి ఒక వీధి చివరన నిలబడ్డాం. వీధి చివరి నుంచి కూడా ఎక్కడ మూల నుంచి ఉన్న వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి సరుకులు తీసుకెళ్ళడం అనేటువంటి కార్యక్రమం చేశారు. దాంతో ఆ వ్యాన్ వచ్చే సమయానికి పనులు మానుకుని కూడా అక్కడ ఉండవలసిన పరిస్థితి. అంటే కొంతమంది ఆ బియ్యాన్ని తినడానికి ఇష్టం లేని వ్యక్తులు దాన్ని మళ్ళీ 7 రూపాయలకో 10 రూపాయలకో 12 రూపాయలకో అక్కడే మళ్ళీ అమ్మేయడం కూడా. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, లోపాలు సరిచేయాలి. దాని ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది అనేటువంటిది విధానంతో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇలా కాదు, పూర్వం నుంచి ఉంది, 40 సంవత్సరాల పై నుంచి ఉంది కదమ్మా ఈ రేషన్ అన్నది. మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే ఈ నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ అన్ని సప్లై చేయాలి అనేటువంటి విధానంతో పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ 4 గంటల కాడి నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కంటిన్యూస్ గా ఆదివారాలతో సహా. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకునేలాగా. రెండోది, వాళ్ళు ఎక్కడైతే కార్డు ఉంటుందో ఆ షాప్ లో తీసుకోక్కర్లా, ఏ షాప్ లో అయినా తీసుకోవచ్చు. దగ్గరలో వాళ్ళకి ఏ షాప్ ఉంటే ఆ షాప్ లో తీసుకోవచ్చు. అటువంటి ఏర్పాట్లు దాదాపు 29,761 రేషన్ షాపుల ద్వారా 1,46,00,000 మంది కుటుంబాలకి ఈరోజు సక్రమంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది. నిజంగా అభినందనీయం. గతంలో నమ్మ ఆ వ్యాన్ వచ్చే టైంకి 11-12 టైంలో వచ్చేది. సహజంగా ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు కదా, వాళ్ళు ఇతర ప్రాంతాలకు కూలి పనులకో లేకపోతే వేరే పనులకో వెళ్ళిపోతే ఆ సమయంలో ఇళ్లలో లేదనుకోండి, అంతే కదా, ఆదివారం అట్లా ఉండవు. ఆ సమయంలో లేనప్పుడు ఏం చేయండి, ఆ బియ్యం అంతా మించుకుని అమ్ముకోవడం. చాలా చాలా అవకతవకలు జరిగినాయి. మన కాకినాడ పోర్టు ద్వారా జరిగినటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా వెళ్ళడం, రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, ఆ తర్వాత మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా గోడౌన్స్ మీద పట్టుకుని అక్కడ అక్రమంగా దాచినటువంటి బియ్యాన్ని పట్టుకోవడం. పేరు నాని గారి కేసు అంటమ్మా అదే కదా, గోడౌన్లో బియ్యం మిస్ అయిన కేసు. అంటే పేదలకు ఇచ్చేటువంటి ఈ బియ్యం అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా మాఫియా చేయాలో అన్ని రకాలుగా మాఫియా చేశారు ఇందు. గతంలో 5 సంవత్సరాలమ్మా, నేను గోదావరి జిల్లాలో గట్రా నాకు బాగా తెలుసు. ఈ రేషన్ బియ్యం వచ్చిన ఆ సమయంలో ప్రత్యేకించి ఒక ముఠా ఉంటుంది. వీళ్ళ దగ్గర 8 రూపాయలకో 7 రూపాయలకో 10 రూపాయలకో ఆ బియ్యం అంతా కలెక్ట్ చేసుకోవడం, వాటిని రాత్రి మాటలు లారీలు సప్లై చుట్టుపక్కల గోదావరి జిల్లాలో చుట్టుపక్కల అన్నించండి కాకినాడ పోర్టుకి నైట్ లారీలు వెళ్ళిపోయి ఆ లారీలని పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, విజిలెన్స్ యంత్రాంగం కానీ ఎవ్వరూ ఆపరం. అంత పకడ్బందీగా ఆ రేషన్ మాఫియా ఏం చేస్తుందంటే, కింద వ్యక్తుల నుంచి పై వ్యక్తుల వరకు నెలవారీ ఏ ఇవ్వాలో అన్ని చేతులు మారిపోయాయి. ఆ పోస్ట్ ఆఫీసర్ దాకా ఈ బియ్యం అంతా అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి అంటే పెద్ద ఒక మాఫియా సామ్రాజ్యం ఏర్పడిపోయింది అక్కడ. కాకినాడ కేంద్రంగా జరిగింది ఇదంతా. అక్కడి నుంచి షిప్పుల్లో అప్లోడ్ చేసి మళ్ళీనేమో ఏమంటారు ఆఫ్రికన్ కంట్రీస్కి వాటికి సప్లై చేయడం. అసలు ఈ వ్యవస్థ పెట్టింది ఎందుకు? ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పేదలకి కడుపు నిండా అన్నం తినాలి, మంచి బియ్యం తినాలి, వాళ్ళకి ఆకలితో ఉండకూడదని ఆ రోజుల్లో 83 ఆ ప్రాంతంలో కిలో 2 రూపాయల బియ్యం పెట్టారు. 4 దశాబ్దాల క్రితం కిలో 2 రూపాయలు, 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు కిలో రూపాయికి లేకపోతే ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే, ఎవ్వరూ కూడా ఈ సమాజంలో ఆకలితో అలమటించకూడదు. ఖచ్చితంగా ముందు తిండి తినాలి కదా, తిండి గింజలు ఉండాలి, ఆ తర్వాత మిగతా నిత్యావసర సరుకులు వచ్చేలా. అంటే దీన్ని ఏం చేసింది గత ప్రభుత్వంలో, మేము అక్కడికి ఇంటింటికే సప్లై చేస్తున్నామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ వ్యాన్లు కొనడం, దాంట్లో కూడా మాఫియా. తర్వాత ఏమైంది, రేషన్ సంచులు అని చెప్పేసి దాదాపు 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అప్పట్లో. పేరున మన కొడాల నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ 700 కోట్లు ఏమైపోయినాయో తెలియదు. ఈ విధంగా ప్రజాధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేశారు.
దాన్ని అంటే ఈ సిస్టమ్ తీసుకురావడం వలన వాళ్ళకి సక్రమంగా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో ప్రజలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి కూడా దాదాపు 380 నుంచి 400 కోట్ల రూపాయలు మిగులుతుంది. లాస్ కాకపోగా మిగులుతుంది. ఏ అయితే వ్యాన్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఆ వ్యాన్ వాళ్ళకే ఇచ్చేసేలాగా ఆ వ్యాన్ ద్వారా వేరే వాళ్ళ మిగతా వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఎవరికే నష్టం జరగకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలన్నీ పోయేలాగా, సక్రమంగా ఉండేలాగా, సక్రమంగా సరఫరా చేసేలాగా, అదే విధంగాను ఈ చౌక డిపోల దగ్గర కూడా ఒక నిఘా వ్యవస్థ, ఒక సీసీ కెమెరాస్ పెట్టి అక్కడికి జవాబుదారితనం ఉండేలాగా అక్కడ ఆ ఏర్పాట్లన్నీ చేసి, అంటే ఎక్కడా కూడా మన రేషన్ షాపుల్లో కూడా డీలర్స్ ఎటువంటి అవకతవకలు చేయకుండా అన్ని పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా కార్యక్రమం చేశారు. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ ప్రభుత్వం పేదల ప్రజలని టార్గెట్ చేస్తూ కూడా కుంభకోణం చేస్తుందని చెప్పొచ్చు. అంతకుముందు చూసుకుంటే లిక్కర్ స్కామ్ ద్వారా పేదల ఆరోగ్యం దెబ్బతినిందని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు పేదల పొట్టలను కూడా కొడుతూ రేషన్ బియ్యం పంపిణీ కూడా అక్రమాలు పాల్పడిందని చెప్పొచ్చు. ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళ పేపర్లో పేదలకు దూరం చేసేసింది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం మీద విషయం చెబుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆ విధంగా ఒక విధి చివరిని వ్యాన్లు పెట్టుకుని లేకపోతే అవన్నీ ఏమో రేషన్ మాఫియా చేసేసి ఈ విధంగా దోపిడీ చేస్తే కరెక్ట్ తప్ప ఈ విధంగా సక్రమంగా ఇప్పిస్తే మాత్రం కరెక్ట్ కాదు మాట. అంటే వాళ్ళ మనస్తత్వం అదేనమ్మా. మాట్లాడితే మేము వాళ్ళ ఎన్నికలకు ముందు కూడా ఏం చెప్పారమ్మా, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పేదలకు ప్రతినిధిలాగా అతను మాట్లాడే అతనికి ఏం తెలుసు పేదల గురించి? ఇప్పుడు భారతదేశంలోనే అప్పట్లో ధనిక ముఖ్యమంత్రి, అప్పట్లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పక్కన పెట్టండి, ధనిక ముఖ్యమంత్రి, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 43,000 కోట్లు సీజ్ చేసింది గవర్నమెంట్, అని చేసింది కదా. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అతనికి పేదల గురించి పేదల కష్టాల గురించి అతనికి ఏం తెలుస్తాయి? అంటే కేవలం మాటలే తప్ప. నేను అడిగిందా చెప్పాను, రేషన్ సంచుల గురించి 700 కోట్ల రూపాయలు జియో రిలీజ్ చేశారు. అప్పుడు అది ఏమైపోయినాయి తెలీదు. వాటికి గత 5 సంవత్సరాల్లో మేము మాట్లాడడం ఎన్నిసార్లు అడిగాం. ఆ జియో రిలీజ్ చేశారు, 700 కోట్ల రూపాయల సంచులు అన్నారు, తీసుకెళ్లి మళ్ళీ ఇంటింటికే బియ్యం అని చెప్పేసి వ్యాన్లు కొన్నారు. మరి సంచులు ఏమైనాయి? సంచులు రిలీజ్ చేసిన 700 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ఎవరి బొక్కసాలో నిండిపోయినాయి అని అడిగితే దానికి ఎవరో సమాధానం చెప్పేవారు కాకుండా పైగా ఏం చెప్తారు, పేదలకి మేము ఏదో దగ్గరుండి పెడతంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అనే మాట. కోట్లాది రూపాయలు రేషన్ మరి మాఫియా గురించి అడుగుతుంటే మరి దానికి సమాధానం చెప్పరే. నిజంగా ఈస్ట్ గోదావరిలో జరిగిన, అంటే ఈస్ట్ గోదావరి అంటే ఏమవుతుందంటే అమ్మా, రేషన్ షాప్లో మన రైస్ మిల్ ఎక్కువ. ఈస్ట్ గోదావరిలో రైస్ మిల్ ఎక్కువ. ఆ ప్రాంతంలో ఆ జిల్లాకి సంబంధించి ఒక ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి వారి తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ తండ్రి కూడా ఏంటంటారు రైస్ షాపులకి, ఒక రైస్ కాదు మన ఏమంటారు రైస్ మిల్స్ కింగ్ అంటారు అతన్ని. అతనికేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది, కొడుకు మినిస్టర్. ఇంకా దోపిడీకి అంటూ ఉండదన్నమాట. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఏకమైపోయి కొన్ని వేల కోట్లు దందా చేశారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడలేని పరిస్థితి. ఎవరన్నా పొరపాటున ఈ రేషన్కి సంబంధించినటువంటి లారీలు ఏమైనా ఫోటోలు తీసినా సోషల్ మీడియాలో పెట్టినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇన్ని రకాలుగా హింసించాలంటే అన్ని రకాలుగా హింసించారు. ఒకటి కాదమ్మా, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఏంటంటే ఇసుక గురించి ఎవరో ఒక దళిత వ్యక్తి ఆ రోజు మాట్లాడాడని చెప్పేసి వెళ్ళి శిరోమణనం చేశారు. గుండెకి ఏం చేశారు? అతను దళితుల గురించి ఇలా మాట్లాడతారు. ఏంటంటే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక సరైనటువంటి మార్పులు తీసుకురావాలి. ఎక్కడా కూడా మాఫియా లేనటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఒక మంచి బియ్యాన్ని వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా ఇవ్వాలి అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. పైగా దీంట్లో 60 సంవత్సరాల వయసు పైబడినటువంటి వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, కొంతమంది ఆ షాపులకు వెళ్ళి తెచ్చుకోలేరు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటి దగ్గరికి వెళ్ళేటటువంటి కార్యక్రమం దాదాపు 15.5 లక్షల మందిని గుర్తించింది వాళ్ళని. అలా వికలాంగులు కావచ్చు, లేకపోతే ఇటువంటి వృద్ధులు కావచ్చు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంక ఎక్కడుందో లోటు? ఎక్కడన్నా మీకు ఏమన్నా ఉంటే ఈ రేషన్ షాప్ డీలర్లు ఏమన్నా అక్రమాలు చేద్దామంటే వాళ్ళ మీద నిఘా వ్యవస్థ పెట్టారు. ఎక్కడికక్కడ సరైనటువంటి జవాబుదారిని ఉండేలాగా, ఎంత వచ్చింది సరుకు అన్నీ కూడా అక్కడ పట్టిక మీద రాసేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? అంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారంటే పేదలను వ్యతిరేకించినట్టు, మా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు కాదు. పేదలకు వ్యతిరేకంగా ఇప్పటికే పేదల కడుపు నిండా ఆహారం తీసుకోవడం మీకు ఇష్టం ఉండదు. అంతకు ముందు చూసుకుంటే కనుక క్లియర్ గా అక్రమాలు అయితే జరిగాయి. సో ఇప్పుడు వాళ్ళు పాపం కూటమి ప్రభుత్వం వాళ్ళు పేదలకు అండగా రేషన్ బియ్యం ద్వారా A1 క్వాలిటీని అయితే అందిస్తుంది. సో ఇది అంటే జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పచ్చు. ఏంటమ్మా, ఏదో ఒక మంచి వ్యవస్థ వచ్చినప్పుడు గతంలో వాళ్ళ పెన్షన్స్ లో కూడా మేము వచ్చిన వెంటనే ఎలా పెంచుతాం ఎలా చేస్తాం మాయ మాటలు
చెప్పి గత 5 సంవత్సరాలు ఏం చేశారో మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తానంది, పాత బకాయిలతో సహా కల్పించింది. ఇప్పటికీ చంద్రబాబు గారు ఏమన్నారైనా దేవుడు తెలిస్తే ఇంకా దాన్ని పెంచే అవకాశం కూడా నేను చూస్తానని మాట్లాడుతున్నారు తప్ప ఉన్న పెన్షన్లు ఏమో తీసేస్తాను అనలేదే. దాని మీద కూడా దుర్మార్గంగా పెన్షన్ల విషయంలో కూడా ఈ పెన్షన్లు కట్ చేసేస్తున్నారని దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. నేను ఏదైనా ఒక వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులోని అందరికీ సక్రమంగా అందే విధంగా ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అందరూ జవాబుదారీతనంగా ఉండేలాగా కార్యక్రమం చేసింది. నిజంగా 1వ తారీఖునే దాదాపు 18 లక్షల మంది కుటుంబాలు ఆల్రెడీ తీసుకున్నారు. ఒక్క రోజునే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నారు. అక్కడ ఇంకా 14 రోజులు హ్యాపీగా ప్రతిరోజు వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాత్రి 8 గంటల వరకు టైం ఇచ్చారు. వాళ్ళు పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సక్రమంగా వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఉన్న వ్యక్తులకి పట్టుకొచ్చి ఇంటి దగ్గరే ఇస్తున్నారు. ఇంకేంటి నొప్పి? అంటే ఇటువంటి లోపాలు లేకుండా ఎటువంటి మాఫియా లేకుండా చేస్తున్నందుకు హర్షించదగ్గపోగా ఇటువంటి నిందలు వేయడం అంటే ఇంకా వాళ్ళని ప్రజలే ఆల్రెడీ ఎక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళే చిచ్చి అంటారు. ఓకే సార్, నమస్తే.